కృష్ణుడు మొదలుపెట్టారు. అయితే నీకు పెళ్ళయిందన్నావు, ఎలా ఉన్నారు వదిన, బాగానే ఉన్నారా ఇదంతా. అయితే నా కోసం ఏం పంపించారు సిస్టర్ ఇన్ లా అని అడిగారు. ఇప్పుడు ఇతనికి టెన్షన్ వచ్చేసింది సుధామ. ఎందుకంటే ఆ ద్వారకాలో ఉన్న భవనాలు, ఆ జెవెల్స్తో ఉన్న గోడలు, ఆ మంచము కూడా చాలా మెత్తగా సిల్క్ క్లోత్స్తో తయారు చేసిన ఇలాంటి పరివేశంలో చిరిగిపోయిన బట్ట నుంచి నేను ఆ అటుకులు ఇస్తే బాగుండదు, అండ్ ప్లస్ ఈ రుక్మిణి దేవి వీళ్ళందరూ నవ్వుతారేమో అంటే హడావడిలో వచ్చాను కదా, ఏమి ఇవ్వడం మర్చిపోయింది అని చెప్పేస్తున్నారు. కృష్ణుడు అన్నారు, అలా ఉండదే, ఏదైనా ఒకటి నా కోసం పంపించి ఉంటుంది అని కృష్ణుడు ఇలా అలా అలా చూసేసి మొత్తం మీద ఏం చేశారు, కృష్ణుడు లాగేశారు. సో కృష్ణుడికి అది అలవాటు కదా, ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి పెద్ద దొంగ, దాసేస్తారని అతనికి తెలుసు. వెంటనే సుధామ దగ్గర లాగేశారు. లాగేసినప్పటికీ ఆయనకు అసలు చెమ్మట్లు వచ్చేస్తున్నాయి, ఎందుకంటే అందరు చూస్తారు ఇప్పుడు అది చిరిగిపోయిన బట్టతో ఏదో మూట కట్టేసి ఇచ్చారనమాట. అప్పుడు వెంటనే కృష్ణుడు దాన్ని తీశారు. ఎవరైనా అడగొచ్చు, అంత అవసరమా కృష్ణుడికి అంటే తను ఎంబారెస్ అయిపోతున్నాడు కదా. కానీ యాక్చువల్గా డైరెక్ట్గా కృష్ణుని అందించిన ప్రతి సేవకి వెనక చాలా వస్తుంది, అది ఒక ఆటోమేటిక్ అంటే రిజల్టే. సో అది సుధామ అవకాశాన్ని ఎందుకు కోల్పోవాలి, ఎంత ప్రేమతో కృష్ణుడి కోసం తెచ్చాడు కదా. మనం అనుకోవచ్చు, ఏంటి నేను ఒక 10 రూపాయలు అట్టకాయ తెచ్చాను, కానీ ఎంతమంది దీనివల్ల పవిత్రులు అవుతారంటే, మీరు తెచ్చారు కనుక మీరు ఎలాగో పవిత్రులు అవుతారు. మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారు, తను డబ్బులు ఇచ్చాడు మీకు, తనేం ఫ్రీగా ఇవ్వలేదు, కానీ తన అమ్మిన అరటికాయ కృష్ణుడికి నైవేద్యంగా వెళ్ళిందని తను పవిత్రుడు అవుతాడు. అలా అయినా ఎవరైతే ఆ చెట్టుని పెంచాడు ఆ రైతు, తను కూడా అంటే అది బెనిఫిట్ అవుతాడు. ఎవరైతే ఆ సీడ్ అమ్మారు వాళ్ళు పవిత్రులు అవుతారు. అంటే ఇది చిన్న విషయం అనిపించవచ్చు, కానీ జస్ట్ బై దిస్ వన్ థింగ్ మనం చాలామందిని హెల్ప్ చేస్తున్నాం, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కృష్ణుడితో కనెక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ కృష్ణుడు ఎందుకు లాగారంటే, ఎప్పుడైతే కృష్ణుడు ఆ అటుకులని స్వీకరిస్తున్నారు, సుధామ బెనిఫిట్ అవుతాడు, ఎందుకంటే సుధామ తెచ్చారు. సుధామ భార్య బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే ఆవిడ కదా అడిగేసి తీసుకొచ్చింది. ఎవరెవరైతే దానంగా ఇచ్చారు అటుకులు వాళ్ళు బెనిఫిట్ అవుతారు, ఎవరైతే అటుకులు తయారు చేశారు వాళ్ళు బెనిఫిట్ అవుతారు. కాకపోతే సుధామ ఎప్పుడైతే ఆపినప్పుడు కృష్ణుడు ఏదైతే భగవద్గీతలో అర్జున్కి చెప్పారు, ఇక్కడ కూడా ఆ శ్లోకాన్ని చెప్పారు. ఏంటంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి తదహం భక్తి ఉపహారితం అశ్నామి ప్రయతాత్మన. పత్రం ఒక ఆకైనా, పుష్పం ఒక పువ్వైనా, ఫలం ఒక ఏదైనా ఒక ఫలం ఇచ్చినా, తోయం నీళ్ళు ఇచ్చినా ప్రేమతో ఇచ్చారా, అయితే నేను స్వీకరిస్తాను. సో ఏమి ఇచ్చారో పర్వాలేదు, కానీ నువ్వు ప్రేమతో తెచ్చావు కదా, నేను తప్పకుండా తింటాను అని వెంటనే ఆయన అది తీసుకొని ఆయన తినడం మొదలుపెట్టారనమాట. అక్షయ పాత్ర ఒక కథ ఉంది కదా, ఎలా దుర్వాస ముని చాలామంది 60,000 సాధువులతో అక్కడికి వచ్చేస్తే యుధిష్ఠిర్ మహారాజ్ దగ్గర భోజనం పెట్టడానికి ఏమీ లేదు. అప్పుడు కృష్ణుడు ఎప్పుడైతే ఆ అక్షయ పాత్రం నుంచి ఒక చిన్న ఒక గింజ తినేటప్పటికి ఏమైంది, అక్కడ 60,000 సాధువులందరి కడుపు నిండిపోయింది. సో ఎప్పుడైతే కృష్ణుడు తింటారు అందరికీ అది చేరుతుందన్నమాట. సో ఆయన ఎంత ఆనందపడుతున్నారు ఈ సుధామ ఇచ్చిన ఆ ఒక అటుకుల్లోని అనమాట. అందు గురించి ఇప్పటికీ చూడండి, మనం ఎప్పుడైనా భగవంతుడికి భోగం పెట్టినప్పటికైనా, ఎప్పుడైనా మనము చప్పని భోగం పెట్టినప్పటికైనా అటుకులు మాత్రం తప్పకుండా పెడతాం, సుధామని గుర్తు చేసి. ఎందుకంటే సుధామ ఎంత ప్రేమతో తెచ్చిన అటుకులు అనమాట. వేళ్ళలో వేస్తే మొత్తం చెట్టుకి వెళ్తుంది. ఎప్పుడైతే కృష్ణుడు స్వీకరిస్తారో మొత్తం ప్రపంచంలో ఉన్న అందరి ఆకలి తీరిపోతుంది. సో ఇండైరెక్ట్గా సుధామ మొత్తం ప్రపంచానికి అన్నదానం చేసినట్లు అవుతాడు కదా, ఎందుకంటే కృష్ణుడికి పెట్టాడు అనమాట.